ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ ని 2-1 తేడాతో కోల్పోయిన భారత్ జట్టు టీ20 సిరీస్ లో 0-1 తేడాతో వెనుకబడింది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 125 పరుగులకి ఆలౌట్ అయింది. శివం దూబే వంటి హిట్టర్ ఉన్నప్పటికీ అతని కంటే ముందు అక్షర్ పటేల్, హర్షిత్ రాణా బ్యాటింగ్ కి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హర్షిత్ రాణా బ్యాటింగ్ లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించిన బౌలింగ్ లో 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. జస్ప్రీత్ బుమ్రా తరువాత టీమిండియాకి మెయిన్ బౌలర్ అర్ష్దీప్ సింగ్. బుమ్రా ఆడకపోతే మొదటి అవకాశం అర్ష్దీప్ సింగ్ కే దక్కాలి. అయినా అతనికి తుది జట్టులో చోటు ఎందుకు దక్కడం లేదో నాకు అర్థం కావడం లేదు. హర్షిత్ రాణా బాగానే బ్యాటింగ్ చేశాడు. అయితే అతన్ని తీసుకుంది బ్యాటింగ్ కోసం మాత్రమే కాదు కదా, బౌలింగ్ కూడా ముఖ్యమే. మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉండాలి. హర్షదీప్ సింగ్ వంటి బౌలర్ ని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి ఎలా గెలవాలని అనుకుంటున్నారు? టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో హర్షదీప్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అప్పుడే మర్చిపోయారు. అవకాశం దొరికినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. టీమిండియాకి టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. అలాంటి బౌలర్ ని ఇన్ని మ్యాచ్లు ఆడకుండా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడితే రిథం కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.